Hello students, ee roju manam balance as per passbook positive balance as per passbook positive balance తో మనం ప్రాబ్లం చేయబోతున్నాము. దీన్ని మనం మెథడ్ 2 కింద భావించవచ్చు. సో బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ మనకి ఇచ్చినప్పుడు మనము బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ తెలుసుకోవాలి. సో పాజిటివ్ బ్యాలెన్స్ సంబంధించినదే ఇది కూడాను. ఇంతకు ముందు 2 ప్రాబ్లమ్స్ మనం బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ తో స్టార్ట్ చేసాము, బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అనుకున్నాము. ఇప్పుడు సెకండ్ మెథడ్ లో బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కనుక్కోవడానికి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ తో స్టార్ట్ చేస్తాము. సో దీంట్లో కూడా మనం 2 ప్రాబ్లమ్స్ చేస్తాము. మీరందరూ కూడా జాగ్రత్తగా వినాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ రెజ్యూమ్ అది రావాలా, రైట్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ బ్యాంక్ రికాన్సిలియేషన్ స్టేట్మెంట్ అనేది 2 times ఉన్నది కాబట్టి మనం ఇది అవసరం లేదు, రైట్. సో బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఎంత ఉందంటే డియర్ స్టూడెంట్స్ 8,000 ఉన్నది. సో అదే మనం రాసుకుంటాం. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ 8,000. ఓకే స్టూడెంట్స్, తర్వాత యాడ్ కోసం కొంచెం, ఆ తర్వాత లెస్ స్పేస్ వదులుతాం, లెస్ ఐటమ్స్, రైట్. ఓకే స్టూడెంట్స్, నౌ చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్ ఇన్ బ్యాంక్. డియర్ స్టూడెంట్స్, చెక్స్ డిపాజిట్ చేస్తే బ్యాంకు ఖాతాను డెబిట్ చేస్తాం అనమాట. క్యాష్ బుక్ లో 8,000 రాసుకుంటాము, పాస్బుక్ లో 8,000 క్రెడిట్ సైడ్ రాసుకుంటాము, క్యాష్ బుక్ లో అయితే డెబిట్ సైడ్ రాసుకుంటాం. చెక్స్ డిపాజిట్ చేసినప్పుడు 1,000 వర్త్ వాల్యూ త్రికాలం క్యాష్ బుక్ లో బ్యాంకు వరుసలో బ్యాంకుకి ఇచ్చినట్టుగా 1,000 రూపాయలు మనం డెబిట్ చేస్తాం. అంటే 9,000 చూపిస్తుంది అనమాట. ఇక్కడ మాత్రం 8,000 ఉంది. మనం పాస్బుక్ ప్రకారం చేయాలి. సో పాస్బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి పాస్బుక్ తక్కువ ఉంది సార్, యాడ్ చేయాలి సార్. రైట్, చెక్స్ డిపాజిటెడ్ but not credited in passbook. So amount enta 2,000 sir. 1,000 rupees. Thank you, 1,000. Okay students, checks issued but not presented. Checks issued but not presented. Okay students, so checks issued but not presented 500 anamata. So manamu malli ప్రతి దానికి ఇట్లా వేసుకోవాలి స్టూడెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓపిక ఉండాలి మనకు, ఎందుకంటే ప్రాబ్లం క్లియర్ కట్ గా అర్థం కావాలంటే ఈ రఫ్ వర్క్ మనం చేసే తీరాలి. క్యాష్ బుక్ 8,000. స్టూడెంట్ చెక్స్ ఇష్యూడ్ అన్నప్పుడు మనము చెక్లు ఇష్యూ చేసినప్పుడు మన కస్టమర్లకు బ్యాంకు ఖాతా క్రెడిట్ చేస్తాం స్టూడెంట్స్. త్రికాలం క్యాష్ బుక్ లో అంటే 7,500 క్యారీ డౌన్ అవుతుంది. ఓకేనా, 8,000. సో బ్రాడ్ డౌన్ మనకు డెబిట్ బ్యాలెన్స్ ఎంత అంటే 7,500. ఇది బ్రాడ్ డౌన్ అన్నమాట డెబిట్ బ్యాలెన్స్. సో దీంతో పోల్స్తాము. పోల్చినప్పుడు క్యాష్ బుక్ ఎంత ఉంది, 7,500 ఉంది. పాస్బుక్ ఏం చేయాలి స్టూడెంట్స్? లెస్ చేయాలి సార్. లెస్ చేయాలి సార్. ఓకే, సో చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ క్యాష్డ్. మనం ఇష్యూ చేసినాము, మనము ఎవరికైతే బాకీ ఉంటామో వాళ్ళకి చెక్లు ఇష్యూ చేసామో వాళ్ళు ఇంకా బ్యాంక్కి వెళ్ళి క్యాష్ చేసుకోలేదు, అందుకనే పాస్బుక్ ఎక్కువ చూపిస్తుంటుంది, అందుకు లెస్ చేయాలా, దట్స్ ఆల్. ఓకే స్టూడెంట్స్, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ అంటే మీ మర్చిపోయినారు అకౌంటెంట్. క్యాష్ బుక్, పాస్బుక్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. చెక్స్ డిపాజిట్ చేసినారు బట్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. స్టూడెంట్స్, చెక్స్ బ్యాంకు పంపిస్తే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకొని వచ్చి పాస్బుక్ లో ఎంటర్ చేసేస్తారు. మనం ఇచ్చినట్టుగా అంటే కస్టమర్ మన బిజినెస్ ఇచ్చినట్టుగా ఎంటర్ చేస్తారు. అంటే 8,600 అన్నమాట. కానీ ఇక్కడ మాత్రం మర్చిపోయినాం కాబట్టి ఇక్కడ ఎంటర్ చేయలేదు కాబట్టి 8,000 అట్లే చూపిస్తుంది. ఏం చేయాలి స్టూడెంట్? పాస్బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి పాస్బుక్ ఎక్కువ ఉంది కాబట్టి లెస్ చేయాలి సార్. రైట్, సో చెక్స్ డిపాజిటెడ్ బట్ ఫర్గాటన్. సార్ లెస్ చేయాలి కదండి సార్. సార్ లెస్ చేయాలి కదా సార్. ఒక్క నిమిషం, ఓ సారీ, లెస్ చేయాలి సార్. ఓకే థ్యాంక్ యూ.
చెక్స్ డిపాజిటెడ్, వెరీ గుడ్, బాగా గుర్తు చేశారు. చెక్స్ డిపాజిటెడ్, forgotten to enter in cash book. 600 ఎస్ సార్. ఎస్ సార్. రైట్. అది 500 అనబడింది. ఏమా? ఓకే, ఇది కదా. ఓకే, 500 500 సార్. ఓకేనా? ఓకే సార్. రైట్. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సందర్భాల్లో ఒకటేమో డెబిట్ సైడ్ మర్చిపోయినారు, ఇంకోటి క్రెడిట్ సైడ్ మర్చిపోయినారు. క్యాష్ బుక్, పాస్బుక్ 8,000 ఇష్యూ చేసినారు. అంటే మనం చెక్కులు ఇష్యూ చేసామంటే బ్యాంకు డబ్బులు ఇవ్వాలి, అంటే బ్యాంకు ఖాతా ఏం చేస్తాం, మనం క్రెడిట్ చేస్తాము. కానీ మర్చిపోయినారు, ఎంటర్ చేయలేదు ఇక్కడ. కానీ పాస్బుక్ లో ఏం చేస్తారు, మనకి ఇచ్చినట్టుగానే మన ఖాతాను డెబిట్ చేస్తుంది బ్యాంకు. అంటే పాస్బుక్ లో ఎంటర్ ఉంటుంది అనమాట. 8,000, 8,000, ఇక్కడ 7,300 క్యారీ డౌన్. తర్వాత క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చేసరికి బ్రాడ్ డౌన్ 7,300. దీంతో పోల్స్తాం మనం. పోల్చినప్పుడు పాస్బుక్ ప్రకారం చేస్తున్నాను కాబట్టి పాస్బుక్ తక్కువ ఉంది సార్, యాడ్ చేయాలి సార్. ఓకే, సో చెక్స్ ఇష్యూడ్ forgotten to enter in cash book 700. Okay students, next, dividend collected by bank but not recorded in cash book. ఎందుకంటే తెలియదు, బ్యాంక్ చెప్పేంత వరకు మనకు తెలియదు అన్నమాట ఇది. సో క్యాష్ బుక్, పాస్బుక్ 8,000. సో డివిడెండ్ కలెక్ట్ చేసింది అంటే బ్యాంకు మన తరపున మనం ఇచ్చినట్టుగా బ్యాంక్ పాస్బుక్ లో క్రెడిట్ చేస్తుంది మన ఖాతాను. అంటే 8,100 అవుతుంది పాస్బుక్. ఇక్కడేమో అట్లే ఉంటుంది, ఎందుకంటే తెలియదు కాబట్టి, నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. సో పాస్బుక్ ఎంత ఉంది, ఎక్కువ ఉంది కదా. పాస్బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఉంది సార్, లెస్ చేయాలి సార్. రైట్. సో డివిడెండ్స్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ అని రాస్తాం. డివిడెండ్స్ not entered in cash book. Amount 100. 100 sir. Okay students, next, debtors directly deposited into bank but not recorded in cash. అంటే మన కస్టమర్స్ మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వేరే ఎక్కడో అనంతపురంలో మనం బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు గుంటకల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మనం అకౌంట్ నెంబర్ ఇస్తాం అనమాట వాళ్ళకు. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని మన అకౌంట్లో వేస్తారు. ఓకేనా, మన అకౌంట్లో వేసినప్పుడు మనం ఇచ్చినట్టుగా వాళ్ళు మన ఖాతాను క్రెడిట్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. అంటే పాస్బుక్ 10,000 చూపిస్తుంది. ఓకేనా, సో 10,000 చూపిస్తుంది కాబట్టి ఏం చేయాలి, పాస్బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఉంది కాబట్టి లెస్ చేయాలి సార్. గారు డెటార్స్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ అవర్ అకౌంట్, అందుకని పాస్బుక్ లో మన క్రెడిట్ అంటే 2,000 అన్నమాట. అవునా, 2,000 కదా. yes sir. Okay students, next, debit side of cash book was under cash by 1,000. students, అండర్ క్యాస్ట్ ఒక వైపు అయిందంటే ఇంకొక వైపు ఒక దాంట్లో తక్కువ చూపించారంటే ఇంకో దాంట్లో దీనికంటే ఎక్కువ చూపించినట్టు అర్థం. క్యాష్ బుక్, ఓకే, క్యాష్ 8,000, పాస్బుక్ 8,000. స్టూడెంట్స్, క్యాష్ బుక్ లో 1,000 రూపాయలు తక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే పాస్బుక్ లో 1,000 రూపాయలు ఎక్కువ ఉన్నట్టే. అంటే ఇక్కడ 9,000 ఉంటుంది అని అర్థం. పోల్సినప్పుడు పాస్బుక్ ఎట్లా ఉంది, పాస్బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఉంది కాబట్టి లెస్ చేయాలి సార్. ఓకే, క్యాష్ బుక్ వాజ్ అండర్ క్యాస్ట్ 1,000. ఇది స్టూడెంట్స్, అంతే కదా, ఇంకా ట్రాన్సాక్షన్స్ ఏం లేవు కదా. yes sir. Oh wow, very good, రైట్.
So now we are going to balance it. Students 9,1700 మనం యాడ్ చేస్తాము. పూర్తి 9,700 అవుతుంది. 9,700 సార్. ఓకే. ఆ తర్వాత 9,700 నుంచి ఈ టోటల్స్ అన్ని 3 4,200 సార్. ఓకే 4,200. 5,500 సార్. కరెక్ట్ వచ్చింది కదా ఆన్సర్? ఎస్ సార్. yes balance as per క్యాష్ బుక్స్. వెరీ గుడ్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ. చాలా బాగా ఓపిక్ గా విన్నారు, దాదాపు గంటన్నర నుంచి. వెరీ నైస్.